BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. ఇంకేసుకో. ఇదో బాబు, నిన్నే ఓ దోస్త్ తీసురా. ఏంటి తాతయ్య, రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు, ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు. కొత్తగా పెళ్లిన వాళ్ళకు ఆకలి ఎదు బాబు. నిన్నెవడు అడిగాడు? ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫీర్ అయిపోతావు. అలా గడ్డి పెట్టి బాబు, టిఫిన్ ఖర్చు తగ్గుతాం. అరే బాబు, నీళ్ళు తాగన్నయ్యా. నీళ్లు. ఇదిగో, ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఏమన్నయ్యా, నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట. నారాయణ, సత్యనారాయణ, ఏమైందిరా? గుళ్ళో దేవుడు కళ్ళల్లోకొచ్చి సాకిచ్చాడు. ఏంటిది అడ్డంగా కూర్చుంటావు? వాస్తు ప్రకారం టిఫిన్ చేద్దామని. ప్లేట్ పూరి పట్రా. వాస్తాని బొంద, టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా? అవును, వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది. అయ్యో అంకుల్, మీరు కూర్చున్న తూర్పు వైపు కాదు, పడమర వైపు. కావాలంటే చూడండి, సూర్యుడు పడమరకు వస్తున్నాడు. ఐ నో ఇట్. సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పని మా బామ్మ చెప్పింది. ఎవడరా పూరి అడిగితే దోశ పెట్టాడు? నమస్కారం సార్. నువ్వా? అవును సార్. ఇక్కడ కూడా వచ్చావా? మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా? చాలండి సార్, మరీ కామెడీ జోకులు వేస్తారు. ఎవరితోనో మాట్లాడేది? ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు. టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి లీలలే చేస్తాడు. ఆహా. అరే ఇదేంటి, దోశ ఆర్డర్ ఇస్తే పూరి తెచ్చాడు? అక్కడ దోశ వచ్చింది, ఇక్కడ పూరి వచ్చింది. అడడడడడడడి. ఇదిగోండి సార్ మీ పూరి. ఇదిగో మీ ఆ దోశలు దోశ. ఏమండి? అడడడడడడ. అంతా కన్ఫ్యూజన్. ఈ సర్వర్లే అంతా పిచ్చ విధవలు. బాబు, అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు. మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అవును, మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడా? అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు హ్యాపీగా టిఫిన్ చేయండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. దేవుడి దర్శనం చేసుకున్నావా? మిమ్మల్ని చూశాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మళ్ళీ మీరు కామెడీ లేని జోకులు వేస్తున్నారా? అంకుల్ అంకుల్, వాష్ బేసిన్ ఇటువైపు ఉంది. ఈ వైపా? మేనేజ్ చెయ్యి. రండి సార్, వాష్ బేసిన్ ఇటుంది. వాష్ బేసిన్ అటుందని అతను పెద్ద అయినట్టు తీసుకెళ్తాడు. అటు వాష్ బేసిన్ ఉంది, వాటర్ లేదు. ఇటు వాటర్ ఉంది, బేసిన్ లేదు. వాటర్ ఉందిగా. పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తాం. పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తాం. ఇదిగా పాత గుడ్డలకి. ఓ స్టీల్ సామాన్ ఆయన, ఇట్రా 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 ఇట్రా. ఏం కావాలి బాబు? అది కాదు, నువ్వు పాత బట్టలు తీసుకుని స్టీల్ సామాన్లు ఇస్తావు కదా. అదే కదండి అయ్యా, పొద్దుకు నుంచి గేదెలా అరుస్తున్నాను. ఏం లేదు, నేను వారం రోజుల నుంచి ఇట్లా తిరుగుతుంటే జనం నన్ను చూసి దడుచుకుంటున్నారు. నీ దగ్గర పాత బట్టల నుంచి ఏదైనా మంచి సిల్క్ సొక్క ఉంటే తీసేవా? డబ్బులు ఇస్తావా? అది ఇది తీసుకుని. దగ్గర పొద్దున ఎవడ మొగం చూసానా గానీ. పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు. ఇది ఇచ్చి ఏ బట్టనీళ్ళు అడుక్కుంటాను. ఏ పూట టిఫిన్ వెళ్ళిపోద్ది. అన్నయ్య, అన్నయ్య ఒక నిమిషం. ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఇది దాని తూతురే. అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగు, కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను, ఇవ్వమ్మా. అబ్బా ఉంటున్నా, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు, నీకెందుకు? నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న, నీ తోడలు. నీ తోడలు. తొడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా?
బాత్రూమ్ లో తాలు జారి కింద పడితే తాచరం జారిపోయింది. అందుతే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి. అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? థు. రా వదినా, రా వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ. అందుతే కిరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. ఆ, మాకు పెట్టారా? వద్దు, నాన్న, ముట్టుకోకూడదు. మాకు ఆ పిల్లలు పెట్టారా? తినకూడదు. అదమ్మా. ఏయ్, ఏయ్, పోండి. తల్లరి మోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? ఆ, అడిగినవన్నీ ఇప్పించామని పోరా. ఆ? ఏంటి ఇప్పించేది నీతు? ఏయ్, మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గానీ నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చావా? ఆ? నీ మొహానికి పట్టు పంచె, పట్టు చొత్త. మర్యాద మర్యాద. ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట నడు. కొత్త పిల్ల ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాడిని. చేస్తాడండి. ఆ. పెద్ద చింపేవాడు. ఆ. ఆ. ఛీ, సిగ్గులేని జన్మ. మళ్ళీ ఆయన ముందు వచ్చి రాయ్ ఎగతాళి ఉందిరా, మా పేటకు వచ్చి మమ్మల్ని కొట్టాలని చూస్తారా? రాయ్ రాయ్ వీడికి స్టంట్ మాస్టర్ సంగతి తెలిసినట్లేదు, కొడతాను రా. రాయ్ వర్షం వచ్చేస్తా. మక్రోయ్ ఏమిటో రోడ్డు మీద వెధవేషాలు? రోడ్డా బెటర్ రే, రాత్రి అంతా ఏం చేశారా మీరు? రాత్రి నేనేం తాగలేదు, వీడే తాగాడు. బాస అబద్ధాలు ఆడకు, నువ్వు తాగావుగా. ఏరా, నువ్వు తాగావా? నేను తాగలేదు అక్క, రాత్రి వీడి పుట్టినరోజని వీడే తాగాడు. ఏమండి, నా పుట్టినరోజు ఎప్పుడో నాకు గుర్తులేదండి. చీపురు కట్టతో 4 పీకితే అదే గుర్తుకొస్తుంది. గుర్తొచ్చిందండి, నిన్నే పుట్టానండి, ఇద్దరం కలిసి తాగేవండి. నేనే తాగాను రా. అబద్ధాలు ఆడకూడదు. ఒరేయ్, నిజం చెప్పరా? అక్క నిజం చెప్తాను అక్క, రాత్రి దాహం అయింది. ఒరే మంచులు కావాలరా అడిగాను, వీడి ఇంత గ్లాస్ తోటి మంచులు ఇచ్చాడు. మంచులు కదా అని తాగాను, తీరా తాగే తెలిసింది అది సారాయి అని. అంతే, ఆ కొట్టువాడి డబ్బులు కూడా ఇవ్వలేదండి. చెడగొట్టడానికి వాడిని తాగిస్తారా? పోరా, 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 పోరా.